ఓం నమ శివాయ. కావలి ప్రజలకు మరియు నా కస్టమర్ దేవుళ్లకు తెలియజేయడం అనగా, మీరు ఇంటి దగ్గర నుంచి బజారుకి బయలుదేరుతున్న అనగానే ఒక సంచి ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే ప్లాస్టిక్ని నివారిద్దాం, గుడ్డ సంచిని వాడదాం. పాత రోజుల్లో పెద్దలు అందరూ అలాగే వచ్చేవాళ్ళు. వ్యాపారస్తులను బాగా ఇబ్బంది పడుతున్నాము. అధికారులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. అయినా కానీ ఒకసారి అధికారులు కూడా మమ్మల్ని వ్యాపారస్తులను గమనించాలి. ఒక్కసారి కొత్తగా ట్రై చేయండి. బజార్లో ఒక రోజుకి ఒక 20 మందికి ప్రజలని మార్పు చేయడానికి కవర్ ఎత్తుకెళ్తున్న ప్రతి ఒక్కరికి ఒక 10 రూపీస్ రుసుము వేయండి. ఒక్కసారి వాళ్ళు ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడే సంచితో బయలుదేరితే బాగుంటుంది. మనము పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు అయ్యి మూయించలేకున్నాము. అలాంటప్పుడు అక్కడి నుంచి కవర్ వస్తుంది. వ్యాపారస్తుడి దగ్గర వస్తువు కొంటున్నారు, కవర్ ఇవ్వకపోతే కొంతమంది ఈజీగా వెళ్ళిపోతున్నారు వెనక్కి వస్తువు తీసుకోకుండా. ఒక పాల ప్యాకెట్ ఖరీదు 37 రూపాయలు, 38 రూపాయలు మేము అమ్మాలి. ఒక కవరు ₹1.5 నుంచి ₹2 పడుతుంది. పాల ప్యాకెట్ కూలింగ్ ఇవ్వాలి. జస్ట్ ఒక్క రొంత దూరం కూడా కవర్ లేకుండా బతకలేని పరిస్థితికి మనం వచ్చేసాము. ఈ మార్పుని ప్రజలే తీసుకురావాలని నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా ఒకసారి అధికారులు కూడా గమనించండి. వ్యాపారస్తులు బాగా స్ట్రగుల్ అవుతున్నారు. ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారస్తులు ఎక్కువ మంది అయిపోయి వ్యాపారాలు కూడా తక్కువైపోయాయి. అందుకని ఒక్కసారి అధికారులు కూడా మా మీద దృష్టి పెట్టండి. ఎంతసేపటికి వ్యాపారస్తులు ఇవ్వకపోతే ఈ రావు కదా అంటారు. ఒక్కసారి మీ దృష్టిలో ఆలోచించండి సార్. మీ ఇంట్లో మీ అధికారులు ఎవరైనా అధికారుల ఇంట్లో ఒక్కసారి చుట్టూ చూడండి. కవర్ కనిపించకుండా ఉంటే దీనిలో మార్పు జరిగినట్టే. మేము కూడా మారుతాం, ప్రజలు మారండి. నా కస్టమర్ దేవుళ్ళకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మిమ్మల్ని చూసుకొనే మేము వ్యాపారాలు చేస్తున్నాము అంటే మీ బలమే మాది. ఒక్కసారి గమనించండి. ఈ మార్పుని ప్రజలతోనే తీసుకురావాలనే కోరికతోనే, ఎవరిని ఉద్దేశించి మాట్లాడేది కాదు ఇది. తప్పకుండా వ్యాపారస్తులం అయితే బాగా ఇబ్బంది పడుతున్నాం, అలవాటు పడిపోయాం. అంటే ఇది డ్రగ్స్ లాంటిది, అలవాటు పడిపోయాం. దీన్ని మానాలంటే చాలా కష్టంగా ఉంది. ప్రజలు మారండి, వ్యాపారస్తులు మారుదాం, అధికారులు దృష్టి పెట్టండి. ఎవరు శత్రువులు కాదు, అందరూ మిత్రులే. అందరం కలిస్తేనే మన ఊర్లన్నీ కలిస్తేనే మన రాష్ట్రం. ఇది తప్పకుండా ప్లాస్టిక్ కవర్ని నిషేధించండి, గుడ్డ సంచి వాడండి. ప్రజలు ఒక్కసారి గమనించాలి. ఇంట్లో నుంచి కాలు బయట పెడుతున్నామంటే మనం గుడ్డ సంచితోనే బయలుదేరాలనే ఆలోచన ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఈ వీడియో చేస్తున్నాం. తప్పక మీరందరూ దీన్ని సహకరిస్తారని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ.